అంచేత వీటిని ఈ ప్రమాదం ఉంటుందని చెప్పాడు. సువర్ణహర్త. ఇంకొకటి ఉంది, వేద దూషయిత. నువ్వు బతికే బతుకు లోపల ఆచరించే విశేషాలన్నీ వేదంలో చెప్పినవే పాటిస్తావా? దాన్ని ఏం చేస్తావు? వేదం అబద్ధం అంటావు, వేదము తప్పు అంటావు, వేదంలో ఏముందంటావు. రాత్రంతా నిద్ర లేచిన తర్వాత పాచిమొహంతో కాఫీ తాగుతావా నువ్వు? అంటే ఇతర దేశాల్లో అలవాటేం తాగుతావు. కానీ నీవు చేస్తుంది పొద్దున్న లేచిన దగ్గర సాయంకాలం దాకా చేసే రకరకాల పనులన్నీ ఒక్కసారి లిస్టులో రాసుకున్నట్టయితే వీటికి మూలం వేదంలో కనిపిస్తుంది. కానీ నీవు వేదమును అబద్ధం అంటావు, వేదమునంతా కొంతమంది దాచేసుకున్నారంటావు, అందరికీ ఎవరికి ఇవ్వలేదు, ఇలా మాట్లాడితే వేదదూషయిత. వేదదూషయిత అంటే వాళ్లే కాదండి, వేదాన్ని నేర్చుకుని వేదములో ఉండే మంత్రాల్ని స్వార్థము కోసం వినియోగించేవాళ్ళు, వాళ్ళు కూడా వేదదూషయితలే. అంటే వేదంలో ఉన్న కొన్ని మంత్రములుంటాయి, అది ఎవరికి ఉపదేశించాలో వాళ్ళకే ఉపదేశించాలి, ఎవరికి ఉపయోగించాలో వాళ్ళకే ఉపయోగించాలి. అదేమీ లేకుండా స్వార్థపరత్వంతో వేదాన్ని దూషించడము. వేదము దూషించడం అంటే ఇంకో కథ కూడా ఉంది. ఒక మహర్షి వేదం పాఠం చెప్తున్నట్ట, మహాభారతంలో ఆది పర్వంలో వస్తుంది ఇది. ఆ మహర్షి పాఠం చెప్తుంటే ఆయన ఏమనుకున్నాడు, ఒక వేదం 12 ఏళ్ళు చెప్పాలి, ఆ 12 ఏళ్ళు చెప్తే ఆలస్యం అయిపోతుంది, కొత్త మంది శిష్యులు వస్తారు, కొంత ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని చెప్పి రోజుల తరబడి వేదం చెప్పేవాట. వేదము చెప్పేటప్పుడు నియమాలున్నాయి. ఎలాగా? ఆకాశంలో మబ్బులు పట్టినప్పుడు వేదం చెప్పకూడదు, ఊళ్ళో ఏదైనా అగ్ని ప్రమాదము వేరే గొడవలు అవుతున్నప్పుడు వేదం చెప్పకూడదు, ప్రయాణం చేస్తుంటే వేదము చెప్పకూడదు, నీళ్లల్లో నిలబడి వేదం చెప్పకూడదు, రాత్రిపూట వేదం, ఇలా నియమాలు ఉన్నాయి. కానీ మహానుభావుడు ఏం చేశాడు, ఇప్పట్లో ఉన్నాయి కదా కొన్ని పాఠశాలలు, కొన్ని కాన్సెప్ట్ స్కూళ్ళును, చిన్న మొక్కకి మగ్గుతో నీళ్లు పోస్తే అది ఎదుగుతుంది. మొక్క త్వరగా ఎదగాలని చెప్పి 2 బకెట్ల నీళ్లు పోస్తే కుళ్ళి చచ్చిపోతుంది. అది పిల్లలకు కూడా వాళ్ళకి ఎంతవరకు పాఠం చెప్పాలో అంతవరకు చెప్పి తరువాత వదిలిపెట్టాలి. వాడిని పొద్దున్న 7 గంటల నుంచి బయలుదేరి తీసి రాత్రి 8:30 దాకా తోమితే ఇంట్లో వాడిని ఉండనివ్వటం లేదు. వాడు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు వాడింట్లో ఉండనివ్వడు, సరిపోతుందన్నమాట. ఇదే కథ జరిగింది అక్కడ. అప్పుడు ఆ మహర్షి గారి భార్య గర్భవతి, లోపల బిడ్డడున్నాడు, మంచి దేవశక్తి సంపన్నుడు. తండ్రిని ఉద్దేశించి చెప్పాడు, నాన్న చెప్పకూడని పద్ధతిలో వేదం చెప్తున్నావు, ప్రమాదం వస్తుంది, జాగ్రత్త అంటే. అప్పటికే వేదంలో తప్పులు చదివిన కారణం చేత లోపల పిల్లవాడు మెలికలు తిరిగిపోయి ఉన్నాడు. అష్టావక్ర మహర్షి అల్లా పుట్టాడు. అంటే వేద దూషక అంటే అర్థం ఏమిటనమాట, వేదాధ్యయనము ఎప్పుడు చేయాలో అప్పుడే చెయ్యాలి, వేదమును ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి, వేదంలో ఉన్నది ఎలా ఆచరించాలో అలాగే ఆచరించాలి. యజుర్వేదంలో అథర్వణ వేదంలో వేదాధ్యయనం తప్పితే ఏం జరుగుతుందో చెప్పారు. వేదదూషక, వేదదూషకుడు కంటే ప్రమాదమైన వాడు వేద విక్రయిక. ఇది కూడా ఉంటుంటుంది. ఒక తోట ఆశీర్వచనం 3, ఒక తోట ఆశీర్వచనం అరగంట జరుగుతుంది వేదంతో, ఒక తోట ఆశీర్వచనం గంటన్నర జరుగుతుంది. దానికి కారణం ఏమిటి? వేద విక్రయిక అంటే వేదమును అమ్ముకొనుట. అంటే మనకు వచ్చే ప్రతిఫలము ఎక్కువ ఉంది అనుకుంటే ఎక్కువసేపు వేదము చదవడము లేనట్టే. అందుకనే మన పెద్దలు వేద విద్వాంసుల బాధ్యతని సమాజానికి అప్పచెప్పారు. వాళ్ళు చూసుకోవాలి, ఆచార్యుడి జీవికని సమాజం చూసుకోవాలి, సమాజము క్షేమాన్ని ఆచార్యుడు చూడాలి. వేద విక్రయిక ఇలాంటివి చెప్తే కష్టంగానే ఉంటుంది. కానీ విష్ణు పురాణంలో ఉన్నవాడు చెప్పుకుంటున్నాం, చెప్పాడు పద్మపురాణంలో, అట్టశూలా జనపదాహ అంటే జనపదములన్నీ అన్నమును అమ్ముకునే స్థితి వస్తుంది. అట్టశూల, అట్టం అంటే అన్నము, అది పెట్టేది కనుకనే ఆంగ్ల పరిభాషలో దాన్ని హోటల్ అంటారన్నమాట. అది అట్టశూలా జనపదాహ. శివశూలాశ్చ, వీళ్ళు శివశూల అంటే శివం అంటే వేదము, వేదము నమ్ముకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు. కామిన్య కేశశూలిన్య, కామినులు స్త్రీలు. కేశము అంటే కేశభాష్యమనే కాదు, కేశము అందమునకు ప్రతీక. అందముల ఆరబోతతో ధనాన్ని సంపాదించుకుంటారు. దానికి ఏదో ఆంగ్ల పరిభాషలో పిల్లి నడక ఇలాంటివన్నీ పెడుతుంటారు పాపం. ఇగో అదనమాట. వీళ్ళందరూ నరకమునకే పోతారంది విష్ణు పురాణము.